ఐదుగురు దే ఆర్ యాక్చువల్ ఫైనల్స్కి వచ్చారంటేనే ఆల్ విన్నర్స్ యాక్చువల్లీ. సో తనూజ పర్సనల్గా తెలుసు అండ్ షీ ఈజ్ అ ఫైటర్. యూజువల్గా తను ప్రతి గేమ్లోని తను ఏంటో ప్రూవ్ చేసుకోవాలని తపనతో ఆడుతుంది. నేను ఇంతకుముందు వేరే గేమ్ షోస్లో కానీ అదర్ షోస్లో కానీ నేను చాలాసార్లు చూశాను తన్ని పర్సనల్గా. అండ్ కమింగ్ టు కళ్యాణ్, తన గురించి పెద్దగా తెలియదు, బట్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అని విన్నాను, చాలా కష్టపడి వచ్చాడని విన్నాను. అండ్ కమింగ్ టు పవన్, చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాడని విన్నాను. సో సంజన పర్సనల్లీ ఐ నో హర్. మేమిద్దరం సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ వీ వెంట్ టు సో మెనీ స్టేట్స్ అండ్ మలేషియా ఆల్సో. వీ ప్లేడ్ ఫర్ టాలీవుడ్ అనమాట. సో సంజన ఈజ్ బేసికలీ వెరీ ఓపెన్ మైండెడ్ గర్ల్. తన మనసులో ఏముందో ఓపెన్గా చెప్తుంది అనమాట. సో సంజన ఈ పొజిషన్కు వచ్చిందంటేనే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ అనమాట. సో సంజన ఈజ్ వెరీ చాలా చిల్గా ఉండే అమ్మాయి బయట. సో చాలా కష్టాలు చూసి ఒక సెటిల్మెంట్లో ఉండి ఇప్పుడు తను ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకుని మళ్ళీ బిగ్ బాస్కి రావడం జరిగింది. అండ్ ఫైనల్కి వచ్చిందంటేనే షీ ప్రూవ్డ్ ఇట్. అండ్ కమింగ్ టు ఇమాన్యుల్ గురించి చెప్పాలి అంటే, ఇమాన్యుల్ చాలా కష్టపడి చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాడంటేనే ఇట్స్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ. ఈజ్ అ బిగ్ విన్నర్ యాక్చువల్లీ. సో బేసిక్ ఏంటంటే తను ఎక్కడో పుట్టి చాలా పల్లెటూరులో పెరిగి సిటీ లైఫ్కి అలవాటు పడి తను ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాడు. అండ్ హీఈస్ లైక్ వెరీ జెన్యూన్ సోల్ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే కాంట్రవర్షీస్ ఏం లేకుండా, అంటే ఓపెన్గా క్లీన్గా మనసులో ఉంది చెప్పుకుంటూ ఫుల్ హార్టెడ్గా ఆడతాడు అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ. అంటే ఒక్కరి గురించి చెప్పారు, మాకు అర్థమైంది. ఫైనల్ ఆన్సర్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏదో చెప్పాలని నేను చెప్పలేను. నాకు 100% అనిపిస్తే చెప్తాను. బట్ ఎవరు గెలిచినా బాగానే ఉంటుంది. బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ ఆడియన్స్ పోల్. నేను చెప్తే గెలవరు కాబట్టి ఆడియన్స్ని ఎవరైతే బాగా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు గెలిస్తే బాగుంటుంది. బట్ ఐ ఫీల్ దాట్ జెన్యూన్ సోల్ ఇమాన్యుల్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. బట్ మరి బయట ఇమాన్యుల్ గురించి ప్రజలకి ఫాలో అయిన వాళ్ళు మరి ఏమనుకుంటున్నారో ఐ డోంట్ నో. ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ పీపుల్ అనమాట. ఎయిర్టెల్ బిగ్ బాస్ అనేది చాలా మందికి లైఫ్ని ఇచ్చింది. మీరు కూడా బిగ్ బాస్ 2లో ఎంతో మందిని ఫ్యాన్స్ని సొంతం చేసుకున్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు, మాకు తెలుసు, ఎందుకంటే మేము కూడా బిగ్ బాస్ 2 చూసాం కాబట్టి.